రాకేష్, ప్రస్తుతం అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్య నేతలంతా అక్కడే ఉన్నారు. కొన్ని గంటల పాటు చర్చలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఉన్న బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. బట్ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి? బీఆర్ఎస్ అయితే మొదటి నుంచి దీన్ని చూస్తూ ఉంది. ఒక రాజకీయ కోణంలో రాజకీయ కక్ష సాధింపుగానే ఈ కేసును చూస్తున్నారు కాబట్టి రియాక్షన్ కూడా ఇప్పుడు అదే విధంగా ఉంటుందని ఊహించవచ్చు. కావాలని నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత కూడా, రిప్లైలో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మెన్షన్ చేసిన తర్వాత కూడా 65 ఏళ్ల పైబడిన వాళ్ళను ఎలా విచారించాలని సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జంప్షన్స్ ఏంటి, వాళ్ళున్న ప్రాంతానికే వెళ్ళి విచారించాలనే అవన్నీ ఉన్న తర్వాత కూడా దాంతోపాటు జ్యూరిడిక్షన్ అనే విషయం సిట్కి వర్తించదు. కేవలం ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేస్తే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వర్తిస్తుంది, లేదా కమిషనరేట్లో ఫిర్యాదు చేస్తే ఆ కమిషనరేట్కి వర్తిస్తుంది. కానీ సిట్ అనేది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అది స్టేట్ వైడ్గా అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవసరం రీత్యా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సిట్ కావాలని ఎందుకని హైదరాబాద్లోనే ఉండాలని కోరుకుంటుంది. దాంతోపాటు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కావాలనే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఆ డే రోజు ఎందుకు ఇవ్వాలని అనుకుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ యాంగిల్లోనే ప్రతిపక్ష పార్టీగా చూస్తారు కాబట్టి రిప్లై ఇస్తారా, పోలీసులు చెప్పినట్టుగా, పోలీసులు అడిగినట్లుగా నందినగర్కి వస్తారా, లేదంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, కావాలనే వాళ్ళు విచారణకు పిలుస్తున్నప్పుడు, కావాలనే ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తూ కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు గులాబీ బాస్ ఖచ్చితంగా కేసీఆర్ అక్కడికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నది కార్యకర్తల్లో వినిపిస్తున్నటువంటి మాట, తెలంగాణ భవనంలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ కోణంలో ఇప్పటికే కేసీఆర్ చాలామంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నేతలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు వాళ్ళ అభిప్రాయాలు చాలా తీసుకున్నారు. ఈ కేసు విషయంలో మనం ఎలా వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాలు 2 రోజులుగా తీసుకుంటూనే ఉన్నారు. నిన్న ఇచ్చిన సిట్ నోటీస్ కి ఆయన సుతిమెత్తగా సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన దూకుడు ప్రదర్శించి కోర్టు తలుపు తట్టే అవకాశాలు ఎంతుంది? చాలా ఉన్నాయి. ఎందుకంటే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్నే ఆ మాట వినిపించింది. ఎందుకని పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారు, పోలీసులు ఉన్న చేటుకు రావడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందనే చర్చ నిన్నే మొదలైంది. ఈరోజు ఆ పార్టీ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా సిఆర్పిసి 160 తప్పు, ఆ నోటీసులో చాలా తప్పిదాలు ఉన్నాయని అక్కడ చెప్పారు. కాబట్టి రేపు సమయం ఉంది, ఎల్లుండి రమ్మన్నారు, ఈరోజు నోటీస్ ఇచ్చారు, రేపు సమయం ఉంది కాబట్టి రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంది. దాంతోపాటు ఇంతకుముందు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చాలాసార్లు చెప్పారు, మేము భయపడము, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తాము, ఎక్కడికి పిలిచినా వెళ్తాము, విచారణ ఎదుర్కొంటాం, మేమేం తప్పు చేయలేదని చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆ కోణంలో సరే విచారణ పిలుస్తారంటే వెళ్దామని అనుకుని పార్టీ సభ్యులంతా కలిసి అనుకుంటే కనుక కేసీఆర్ విచారణకు వస్తారు, కేసీఆర్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి దాంట్లో ప్రయారిటీ చూపిస్తారనేది ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం. దాంతోపాటు లేదు, ఈ కేసే ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇది కావాలని మా పార్టీ మీద లేకపోతే ఎలక్షన్ ముందు కావాలని డైవర్ట్ చేయడానికో పెట్టినటువంటి కేసు, ఈ కేసులో 2 సంవత్సరాలుగా తేలిందేం లేదు అనుకుంటే కనుక, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాను, కాబట్టి కావాలని వేధిస్తున్నారని సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ రెండిట్లలో ఏది డిసైడ్ అవుతుందని కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఇంకొంతమంది నేతలు ఉన్నారు. కొద్దిసేపట్లో లీగల్ టీం కూడా అక్కడికి వెళ్తుంది, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వెళ్తుంది. ఇక ఫోన్లో ఇంకొంతమంది న్యాయ నిపుణులతో చర్చిస్తారు, లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటారు. అన్నీ ఆలోచించిన తర్వాత ఇది కేవలం ఒక కేసుగానో కేసీఆర్ని పిలిచిందనుకో చూడట్లేదు, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం, పార్టీ మీద పడే మచ్చకు సంబంధించినటువంటి విషయం. ఫోన్ ట్యాపింగ్లో జరుగుతున్నటువంటి, గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో అందరి ఫోన్ డేటాను తీసుకుందనే ఒక మరకకు సంబంధించినటువంటి విషయం కాబట్టి చాలా బ్రాడ్ వేలోనే ఆలోచిస్తారు. ఏం చేస్తే పార్టీకి, కేసీఆర్కు ఈ మచ్చ తగలకుండా ఉంటుందనే విషయంలో ఆలోచిస్తారు. సో దీన్ని బట్టి ఒక నిర్ణయం అయితే కొద్దిసేపట్లో ఉంటుంది.